నమస్తే, నేను సిరి. కడప జిల్లాకి వైఎస్ఆర్ పేరుని తొలగించాలని చెప్పేసి మంత్రి సత్యప్రసాద్ గారు అయితే ప్రస్తావన తీసుకొచ్చారు. మరి అది సాధ్యపడే పనేనా? సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే ఇంతకుముందు కడప, ఇప్పుడు వైఎస్ఆర్ జిల్లా. ఈ వైఎస్ఆర్ పేరుని తొలగించాలి అని చెప్పేసి మంత్రి సత్యప్రసాద్ గారు అయితే ఇదైతే ఒక ప్రతిపాదన అయితే తీసుకొచ్చారు. మరి మార్చే అవకాశాలు ఉన్నాయంటారా? అది సాధ్యమైందంటారా? అంటే దానికి ఉన్నటువంటి ప్రాశస్త్యం ఉంది కడపకి. సో ఆ ప్రాశస్త్యాన్ని చెప్తూ, ఆ ప్రాముఖ్యతను చెప్తూ మంత్రి సత్యకుమార్ గారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్కి బీజేపీ లీడరు, ఆయన ఒక ప్రతిపాదన, ఒక డిమాండ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు ఉంచారు. ఎందుకు తొలగించాలి ఆ పేరుని అంటే, వైఎస్ఆర్ అంటే గౌరవమే, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి అంటే కూడా గౌరవమే. రాజశేఖర రెడ్డి గారు కడప జిల్లాకి బాగానే చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కడప జిల్లాని బాగానే డెవలప్ చేశారు, కడపను కూడా బాగా డెవలప్ చేశారు. కానీ కడప అనే దానికి పేరుకున్నటువంటి ప్రాశస్త్యం ఏదైతే ఉందో, ఆ ప్రాశస్త్యం తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించి తొలి గడపగా దీన్ని భావిస్తూ ఉంటారు. తొలి గడప కడప అని అంటుంటారు. కాబట్టి కడప అనేటువంటిది పవిత్రమైనటువంటి పేరు. సో తొలి గడప కడప కాబట్టి కడప అనే పేరే ఉంచాలి, వైఎస్ఆర్ అనేటువంటి పేరు తొలగించాలి అని చెప్పి ఆయన చెప్తున్నారు. దీంట్లో రాజశేఖర రెడ్డి గారి మీద వ్యతిరేకత ఏం లేదు, రాజశేఖర రెడ్డి గారు అంటే గౌరవం ఉంది అని చెప్తూనే దాని ప్రాసెస్ అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా కొన్ని సిటీలకే పేర్లు మారుస్తున్నారు. ఇక్కడ మనకు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఆధ్వర్యంలో బీజేపీ వచ్చిన తర్వాత అనేక మంది ముస్లిం రాజుల పేర్లు ఉన్నాయి. ఆ ముస్లిం రాజుల పేర్లన్నింటినీ కూడా మారుస్తున్నారు. హైదరాబాద్ పేరుని కూడా హైదరాబాద్ తీసేసి భాగ్యనగర్ అని చెప్పి పెట్టాలనేటువంటి డిమాండ్ కూడా ఉంది కదా. బండి సంజయ్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు. సో అలాగే ఆ ప్రాశస్త్యాన్ని బీజేపీ వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో చెప్తూ ఇప్పుడు అక్కడ వైఎస్ఆర్ జిల్లా అని ఉంది. అది వైఎస్ఆర్ అనేటువంటి పేరు తీసుకొచ్చి అట్లీస్ట్ వైఎస్ఆర్ జిల్లాగా కాకుండా వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చండి. సో ఆ పేరుని అయితే తొలగించండి, కడప అనేటువంటి పేరు ఖచ్చితంగా ఉండాల్సిందే అనేటువంటి డిమాండ్ సత్యకుమార్ గారు చేస్తూ ఉన్నారు. ఇది ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఒకవైపు ఏమో కల్తీకి సంబంధించిన నెయ్యి ఇష్యూ నడుస్తుంది. హిందూ ధర్మం, సనాతన ధర్మం వీటి గురించి నడుస్తూ ఉంది. ఇలాంటి సందర్భంలో ఆయన దీన్ని తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారంటే, పానకంలో పుడక అంటారు సామెత. ఒక సీరియస్ ఇష్యూ జరిగినప్పుడు ఇలాంటి ఇష్యూ రావడం అనేది ఖచ్చితంగా ఆయన పొలిటికల్ లీడరు, ఒక పార్టీకి సంబంధించినటువంటి లీడరు ప్లస్ మినిస్టర్ కాబట్టి ఖచ్చితంగా దీని వెనక ఒక ఉద్దేశం ఉంటుంది, ఖచ్చితంగా ఒక పొలిటికల్ కోణం కూడా ఉంటుంది. ఊరికే ఆషామాషగా ఏ పొలిటీషియన్ కూడా ఏ మాట కూడా అనరు. దానికి వచ్చేటువంటి రిప్లికేషన్స్ ఏమున్నాయి, తర్వాత అంతిమంగా అది ఏమవుతుంది అనేది కూడా వాళ్ళు ఎస్టిమేట్ చేసిన తర్వాతనే వాళ్ళు ఏదైనా వ్యాఖ్యను బయట పెడుతూ ఉంటారు. అందులో సత్యకుమార్ గారు ఆయన బీజేపీ పెద్దలతోటి సన్నిహితమైన సంబంధాలు కలిగినటువంటి లీడరు, ప్లస్ ఆయన మంచి ట్రాన్స్లేటర్ కూడా. ఇప్పుడు బీజేపీకి సంబంధించి పెద్దలు వస్తున్నప్పుడు ట్రాన్స్లేటర్గా కూడా వ్యవహరిస్తూ ఉంటారు ఆయన. ప్లస్ ఆయన నిజాయితీ, చిత్తశుద్ధి కూడా ఉన్నట్టు లీడర్గా కూడా చెప్తూ ఉంటారు. అందుకే బీజేపీ పెద్దలు కూడా ఆయన గౌరవిస్తూ ఉంటారు. సో ఆయన ఇప్పుడు ఇలాంటి ప్రతిపాదన పెట్టారు అని అంటే అది అసెంబ్లీలో చర్చించాలి, క్యాబినెట్లో కూడా చర్చించాలని చెప్పి చెప్తున్నారు ఆయన. ఎందుకనంటే రాజశేఖర రెడ్డి గారి బొమ్మ, రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి ఇమేజ్ని తగ్గించేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. నవరత్నాల్లో ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఉండేది, దాన్ని తీసేశారని చెప్పి ఆ మధ్య సోషల్ మీడియాలో వచ్చింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి చరిష్మాని, రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి పేరుని, కీర్తిని, వాటన్నిటినీ తన వారసత్వంగా పొంది ఒక ఛాన్స్ అని చెప్పి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు ఆంధ్రప్రదేశ్కి. కేవలం రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి ఇమేజీ, రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలు వీటి కారణంగానే, లేదా రాజశేఖర రెడ్డి గారు అమలు చేసినటువంటి పథకాలు వీటిని చెప్పుకొనే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా ముఖ్యమంత్రి కాగలిగారు. అదర్వైజ్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం అనేది అసంభవం, జరగనటువంటి పని. కాకపోతే ఏంటంటే ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు చరిష్మా ఎవరికి వెళ్తుంది అని అంటే, పార్టీ పరంగా చూస్తే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాలి, అది అంతే కదా. కానీ రాజశేఖర రెడ్డి గారి బొమ్మను పెట్టుకొని, రాజశేఖర రెడ్డి గారి బొమ్మల్ని ప్రతి గ్రామంలో కూడా, ప్రతి కూడల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలని పెట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారు. తెలంగాణలో కూడా పెట్టాలనుకున్నారు, కానీ ఇది వర్కౌట్ కాల.
రాజశేఖర రెడ్డి గారి బొమ్మను పెట్టుకొని ఆయన రాజకీయాన్ని ప్రారంభించారు. రాజశేఖర రెడ్డి గారి బొమ్మని సాక్షి టీవీలో మనం చూస్తే కనిపిస్తుంది. ఫస్ట్లో కలర్లో ఉండేది, ఆ తర్వాత బ్లాక్ అండ్ వైట్ చేశారు, ఆ తర్వాత ఏం చేశారు, చిన్నది చేశారు, ఆ తర్వాత ఇప్పుడు ఉందో లేదో తెలియదు. అంటే మధ్యలో ఎలక్షన్స్ టైంలో కూడా తీయడం జరిగింది. ఎలక్షన్ టైంలో తీసేశారని చెప్పి కూడా తెలుస్తుంది. సో ఒక జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ మాత్రమే పెట్టుకున్నారు. మీకు ఎలక్షన్ టైంలో మీరు సిద్ధం అనేటువంటి సభలు కనుక మనం చూస్తే ఒక జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోనేమో అది కనిపిస్తుంది, ఇంకెవ్వరిది కనిపించదు. అంటే రాజశేఖర రెడ్డి గారు ఇంకా అవసరం లేదనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి బొమ్మ అవసరం లేదనుకున్నారు, రాజశేఖర రెడ్డి గారి చరిష్మా అవసరం లేదనుకున్నారు, రాజశేఖర రెడ్డి కీర్తి ప్రతిష్టలు ఆయన అమలు చేసిన పథకాలు అవసరం లేదని చెప్పి అనుకున్నారేమో. ఆయన బొమ్మ మాత్రమే పెట్టుకుని ఎన్నికల ప్రచారానికి వెళ్ళారు. తను 2019 నుంచి 2024 వరకు చేసినటువంటి పరిపాలన చూసి, బటన్ నొక్కుడు కార్యక్రమాలను చూసి ప్రజలందరూ కూడా సమ్మోహితులైపోయి ఓట్లేస్తారని చెప్పి భావించారు జగన్మోహన్ రెడ్డి గారు. సీన్ కట్ చేస్తే 11 స్థానాలకు పరిమితం అయ్యారు. తల్లిని కాదనుకున్నారు, చెల్లిని కాదనుకున్నారు, రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోయారు, ఇవన్నీ చేశారు. మరి సొంత కుమారుడే రాజశేఖర రెడ్డి గారిని పక్కన పెట్టేస్తున్నప్పుడు కడప జిల్లాకి రాజశేఖర రెడ్డి పేరు ఎందుకు ఉండాలి అనేటువంటి చర్చ బయటికి రావాలి అనేటువంటి ఉద్దేశంతో సత్యకుమార్ గారు బహుశా ఈ డిమాండ్ ఇప్పుడు పెట్టి ఉంటారు. ఎందుకంటే సీరియస్గా నెయ్యి కల్తీకి సంబంధించిన అంశం చర్చ జరుగుతుంది. దాని మీద బీజేపీ వాళ్ళు కొంతమంది రెస్పాండ్ కావట్లేదు అనేటువంటి విమర్శలు కూడా వాళ్ళ మీద ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఈ ఇష్యూని తీసుకువచ్చారు అని అంటే ఈ కడపకు సంబంధించి పేరు వైఎస్ఆర్ పేరు తొలగించాలి అనే దాని మీద కూడా చర్చ జరగాలని ఆయన కోరుకుంటున్నారు. అది మళ్ళా దాన్ని ఆధ్యాత్మిక కోణంలో నుంచి తీసుకొచ్చారు. దాన్ని కూడా ఆధ్యాత్మిక కోణంలోంచి తీసుకొచ్చి తిరుమలకి అటాచ్ చేశారు. సో కాబట్టి వైఎస్ఆర్ పేరు అనేది ఉండకూడదు, కడప అనేటువంటి పేరు దానికి ఉన్నటువంటి ప్రాశస్త్యం, దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఉండాలి అంటే వైఎస్ఆర్ అనేటువంటి పేరు తొలగించాలి అనేది ఇప్పుడు చెప్తూ ఉన్నారు. సో ఈ పేర్ల తొలగింపు అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. ఇప్పుడు ఎన్టీఆర్ విశ్వవిద్యాలయాన్ని అక్కడ ఎన్టీఆర్ విశ్వవిద్యాలయాన్ని మార్చేశారు కదా, వైఎస్ఆర్ జిల్లాగా మార్చేశారు కదా. గవర్నమెంట్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ పెన్ తీసేసి మళ్ళీ ఎన్టీఆర్ వైద్య యూనివర్సిటీ కింద మార్చేశారు కదా. సో అదేం పెద్ద ఇష్యూ కాదు, కానీ దాన్ని మార్చాల్సిన అవసరం ఉందని చెప్పి ఇప్పుడు బీజేపీ నుంచే డిమాండ్ వస్తుంది. కాబట్టి దాని మీద డిబేట్ జరుగుతుంది. దాన్ని ఆధ్యాత్మిక కోణం నుంచి చూస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి తొలి గడప కాబట్టి ఖచ్చితంగా దాని పేరు కడప అనేది ఉండాల్సిందే. వైఎస్ఆర్ పేరు అనేది తీసేయాలి. కడపకి వైఎస్ఆర్కి సంబంధం ఉన్నప్పటికీ కూడా కడప పేరు వైఎస్ఆర్ పేరు పక్కన పెడితే కడప పేరే చాలా మంది తెలుసు, ఆధ్యాత్మికంగా కూడా ఉండాలి. వైఎస్ఆర్ అనేటువంటి పేరు జగన్మోహన్ రెడ్డి గారే నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి అది అవసరం లేదు అనేది సత్యకుమార్ గారు డిమాండ్ చేస్తున్నారు. సో రాబోయేటువంటి రోజుల్లో బహుశా మారుస్తారేమో, వైఎస్ఆర్ కడప జిల్లాగా ఏమైనా మారుస్తారేమో. ఇప్పుడు నెల్లూరు జిల్లాని పొట్టి శ్రీరాములు జిల్లాని మార్చారు, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని మార్చారు. సో అదే తరహాలో వైఎస్ఆర్ నెల్లూరు కడప జిల్లా అని చెప్పి పెట్టుకోవచ్చు. బట్ వైఎస్ఆర్ అనేది పేరే అసలు తీసేసి కడపని అలా ఉంచాలని చెప్పి సత్యకుమార్ గారు చెప్తున్నారు. మరి దాని మీద ఫైనల్గా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర క్యాబినెట్, చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం చూడాలి. బట్ తీసివేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆపలేరు. కారణం ఏంటంటే ఆయనే నిర్లక్ష్యం చేశారు రాజశేఖర రెడ్డి గారిని. అలాంటప్పుడు కడప జిల్లాకి రాజశేఖర రెడ్డి పేరు ఉండాలని చెప్పి ఆయన డిమాండ్ చేయడానికి ఏముంది ఆధారం? అంటే ఒకవేళ డిమాండ్ చేసినా కానీ ఇలాంటి విమర్శలన్నీ కూడా వచ్చే అవకాశం